వెల్కమ్ టు డైలీ హిందీ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందీ న్యూస్ పేపర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనక నుంచి జీకే పార్ట్ కూడా చూస్తున్నాం కదా. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈరోజు June 19th, 2025. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో జస్ట్ గివ్ ఇట్ ఎ లైక్. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అండ్ అలాగే వీడియో చూస్తున్నారు చాలామందికి సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ 2K ప్లస్ ఉన్నారు. కాకపోతే మీకు వెంటనే నోటిఫికేషన్ రావట్లేదు నేను వీడియో పెట్టగానే. సో దట్ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. సో దట్ ఈరోజు పెట్టిన అనాలిసిస్ వీడియో ఈరోజే మీరు చూడగలుగుతారు. అండ్ దట్స్ ఇట్. మనం ఈరోజు ఆర్టికల్స్లోకి వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ ఫస్ట్ హెడ్లైన్ చూస్తే మనకి క్యాలిబ్రేటెడ్ స్టెప్స్ ఇండియా కెనడా అగ్రీ టు రివైవ్ డిప్లొమాటిక్ టైస్ అని చెప్పి ఇచ్చారు. సో రీసెంట్లీ మనకి అట్ ప్రజెంట్ G7 సమ్మిట్కి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అటెండ్ అయ్యారు కదా. సో దట్ కెనడాలో జరుగుతుంది G7 సమ్మిట్. కననాస్కిస్ అనే ప్లేస్లో జరుగుతుంది కెనడాలో. సో కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ మనకి మార్క్ కార్నే. సో ఆయన ఇన్విటేషన్ ప్రకారం మోదీ గారు అటెండ్ అయ్యారు. సో దట్ అక్కడ మనకి ఇండియా కెనడా మళ్ళీ డిప్లొమాటిక్ టైస్ని రివైవ్ చేసుకుంది. సో ఇంతకుముందు మనకి డిప్లొమాటిక్ టైస్లో కొంచెం రఫ్ ప్యాచ్ అనేది జరిగింది. ఎందుకంటే ఖలిస్తానీ సపోర్టర్ అయినటువంటి నిజ్జర్ అని చెప్పేసి ఒక అతను ఉంటారు. ఆయన చనిపోవడం వల్ల సో ఆ రిలేటెడ్ కేసు వల్ల ఇండియాకి కెనడాకి మధ్య కొన్ని డిప్లొమాటిక్ టైస్ అనేది డౌన్గ్రేడ్ అయ్యాయి. సో దట్ ఇప్పుడు మళ్ళీ అవి రివైవ్ అవుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే క్యాలిబ్రేటెడ్ స్టెప్స్ అని ఇచ్చారు కదా. సో క్యాలిబ్రేటెడ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. క్యాలిబ్రేటెడ్ అంటే క్యాలిక్యులేటెడ్ స్టెప్స్ అని అర్థం వస్తుంది. క్యాలిక్యులేటెడ్గా స్టెప్స్ వేస్తున్నారు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే మనకి ఇండియా విల్ నెవర్ యాక్సెప్ట్ ఎ మీడియేషన్ ప్రైమ్ మినిస్టర్ టు ట్రంప్. సో ఇక్కడ ఆన్ బ్యాక్డ్రాప్ ఆఫ్ దిస్ G7 సమ్మిట్ ఏమైందంటే ట్రంప్ ఏం చెప్పారంటే పాకిస్తాన్ చీఫ్తో ఈయన మీటింగ్ జరిగిన తర్వాత ఏం చెప్పారంటే మోదీ అండ్ పాకిస్తాన్ చీఫ్ వెరీ హెల్ప్ఫుల్గా కోఆపరేట్ చేశారు ఇన్ స్టాపింగ్ ద వార్. ఏవైతే ఇండియా పాకిస్తాన్కి వార్ అనేది ఆగిపోయిందో సో అది ట్రంప్ మీడియేట్ చేయడం వల్ల ఆగిపోయిందని చెప్పేసి ట్రంప్ అనేది చెప్పుకుంటున్నారు. సో కాకపోతే మన ఇండియా తరపు నుంచి ప్రైమ్ మినిస్టర్ మోదీ ఏం చెప్పారంటే ఇండియా విల్ నెవర్ యాక్సెప్ట్ మీడియేషన్. అసలు థర్డ్ పార్టీ కంట్రీ రాకూడదు మా మధ్యలోనే, మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి క్లియర్గా చెప్పారు. కాకపోతే ట్రంప్ ఇలా క్లెయిమ్ చేస్తున్నారు. దీని మీద ఇష్యూ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ ఇక్కడ చూస్తే అండ్ అలాగే వాషింగ్టన్కి ఇన్వైట్ చేశారంట ట్రంప్ గారు. మోదీని వాషింగ్టన్కి కూడా ఇన్వైట్ చేశారు. ఎందుకంటే అదే టైంలో పాకిస్తానీ ఆర్మీ చీఫ్ కూడా వాషింగ్టన్లో ఉన్నారు. సో దట్ అక్కడికి ఇన్వైట్ చేశారు. కాకపోతే మన ప్రైమ్ మినిస్టర్ డిక్లైన్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి 3 నేషన్ విజిట్ కింద క్రొయేషియా అనే దేశాన్ని విజిట్ చేయాలి కాబట్టి సో హీ డిక్లైన్డ్ దట్ ఇన్విటేషన్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే మనకి నాయుడు వార్న్స్ అగేన్స్ట్ ట్యాక్స్ ఎవేజన్ అని చెప్పించారు కదా. ట్యాక్స్ ఎవేజన్ ఈజ్ నథింగ్ బట్ ట్యాక్స్ని ఎగ్గొట్టడం. సో గవర్నమెంట్కి కరెక్ట్గా కట్టాల్సిన ట్యాక్స్ని ఎగ్గొట్టడం బై యూజింగ్ దిస్ సిస్టమిక్ లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని స్టేట్ ఎక్స్చెకర్ అంటే స్టేట్ యొక్క ఖజానాని డీఫ్రాడ్ చేయడం. సో ఆ సిస్టమిక్ లూప్ హోల్స్ యూజ్ చేసుకొని ట్యాక్స్ ఎవరైతే ఎవేడ్ చేస్తున్నారో అంటే ఎగ్గొడుతున్నారో వాళ్ళని వార్న్ చేశారు. సో దే విల్ బీ ఫేస్డ్ విత్ పనిష్మెంట్ అని చెప్పేసి సో వాళ్ళకి వార్నింగ్ అనేది ఇచ్చారు. సో ట్యాక్స్ ఎవేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ట్యాక్స్ ఎగ్గొట్టడం. అండ్ నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే మనకి ఖామినై సేస్ ఇరాన్ విల్ నాట్ సరెండర్. సో ఆన్ బ్యాక్డ్రాప్ ఆఫ్ దిస్ ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఇరాన్స్ యొక్క సుప్రీం లీడర్ అయిన అయతొల్లా అలీ ఖామినై అని చెప్పేసి ఈయన ఏం చెప్పారంటే ఇరాన్ విల్ నాట్ సరెండర్, మేము సరెండర్ అవ్వము అని చెప్పారు. యుఎస్కి కూడా వార్నింగ్ ఇచ్చారు. మీరు ఇర్రిపరబుల్ డ్యామేజ్ అనేది ఫేస్ చేస్తారు. మీరు కానీ ఈ యుద్ధంలో కానీ మీరు ఇంటర్వ్యూన్ అయితే అంటే కలుగు చేసుకుంటే మీరు డెఫినెట్లీ ఇర్రిపరబుల్ డ్యామేజ్ అనేది చూస్తారు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు యుఎస్కి కూడా. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు అన్కండిషనల్గా మీరు ఇప్పటికప్పుడు సరెండర్ అయిపోవాలని చెప్పేసి ఇరాన్కి డిమాండ్ చేస్తే సో దిస్ నేషన్ విల్ నెవర్ సరెండర్ అని చెప్పేసి ఘాటుగా రిప్లై ఇచ్చారు ఇరాన్ సుప్రీం లీడర్. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే ఇది డిఫెన్స్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఆఫ్కాట్ ఆర్ లైక్ CDS ఎగ్జామ్స్కి వెరీ ఇంపార్టెంట్. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ యాంటీ సబ్మెరీన్ షాలో వాటర్ క్రాఫ్ట్ INS అర్నాలా కమిషన్ ఇన్ వైజాగ్. సో ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి వైజాగ్లో ఈ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ అండ్ ఇండిజినస్ ఇస్ నథింగ్ బట్ ప్రిపేర్డ్ ఆన్ అవర్ ఓన్ అని అర్థం వస్తుంది. సో అంటే లోకల్ మేడ్. సో యాంటీ సబ్మెరీన్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనేది దాని పేరు INS అర్నాలా. ఈ INS అర్నాలని కమిషన్ చేశారు వైజాగ్లో విశాఖపట్నం డాక్యార్డ్లో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. ఈ ఆర్టికల్ ఆల్రెడీ మనం 2 days బ్యాక్ చదువుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ క్లియర్గా వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి INS అర్నాలా అనేది మహారాష్ట్రలో ఉన్న హిస్టారిక్ కోస్టల్ ఫోర్ట్ యొక్క నేమ్. సో ఆ నేమ్ మీదుగా సో ఈ వాటర్ క్రాఫ్ట్ని నేమ్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అండ్ అదర్ డిగ్నటరీస్ ఈ కమిషన్ డ్యూరింగ్ దిస్ కమిషన్ అట్ నేవల్ డాక్యార్డ్ దగ్గర ఉన్నారు.
అండ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్న ఈ వ్యక్తే జనరల్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. అండ్ ఆయన ఏం చెప్పారంటే ఇండియన్ నావీస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఏ బయర్స్ నావీ టు ఏ బిల్డర్స్ నావీ. సో మనం కొనుక్కునే దగ్గర నుంచి మనం సొంతంగా తయారు చేసుకునే వరకు వెళ్ళాము. హైలైటింగ్ ద కంట్రీస్ బ్యాక్ బోన్ బ్లూ వాటర్ ఆస్పిరేషన్స్కి ఒక బ్యాక్ బోన్ కింద పనిచేస్తుంది ఇది ఐఎన్ఎస్ అర్నాల్ అని చెప్పారు. సో దిస్ ఈస్ ఇన్ లైన్ విత్ దిస్ ఆత్మనిర్భర్ భారత్, అంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్గా మనమే మనకు కావాల్సినవన్నీ తయారు చేసుకోవడం, ఆత్మనిర్భర్ భారత్ విజన్ని. సో ఇది ఫుల్ఫిల్ చేస్తుందని చెప్పారు ఇక్కడ. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఫార్మర్స్ స్లామ్ గవర్నమెంట్స్ కార్పొరేటెడ్ డ్రివెన్ పాలసీస్ అని చెప్పి ఇచ్చారు కదా. ఇక్కడ చూస్తే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అట్ ప్రెసెంట్ మావోయిస్టులనే మన ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ చంపుతున్నారు కదా. సో వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా. ఎందుకంటే మన యూనియన్ హోమ్ మినిస్టర్ 2026 మార్చ్ కల్లా మావోయిస్ట్లో ఉండకూడదు, మావోయిజంని అరికట్టాలి, లేదంటే కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో ఆన్ బ్యాక్డ్రాప్ ఆఫ్ ఇట్ మనకి ఆపరేషన్ కగర్, లేదంటే దాన్ని ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అని కూడా అంటాం. సో అండర్ దిస్ ఆపరేషన్ ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ ఏరియాస్లో ఉన్న మావోయిస్టులందరినీ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది ఆపేయాలి అని చెప్పేసి ఫార్మర్స్ గ్రూప్ అనేది చెప్తుంది. ఎందుకు ఆపేయమంటున్నారు అంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళకి. ట్రైబల్ కమ్యూనిటీస్ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ ఆపరేషన్ కగర్లో భాగంగా ట్రైబల్ కమ్యూనిటీస్ని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళని బ్రాండింగ్ చేస్తున్నారు నక్సలైట్స్ కింద. అండ్ అలాగే డిసెంటర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే గవర్నమెంట్కి అగెన్స్ట్ ఉంటారో వాళ్ళని అర్బన్ నక్సలైట్స్ కింద వాళ్ళని ఎలెక్ట్ చేస్తున్నారు, అంటే వాళ్ళని క్రియేట్ చేస్తున్నారు, అర్బన్ నక్సలైట్ వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తున్నారు అలాగా. సో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. అండ్ అలాగే ఇక్కడ గోరకల్లు రిజర్వాయర్ గురించి వచ్చింది ఈ ఆర్టికల్లో. గోరకల్లు రిజర్వాయర్ ఇస్ నథింగ్ బట్ ఇది శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్కి హార్ట్ కింద ఉంటుంది. అంటే శ్రీశైలం రివర్కి వన్ పార్ట్ ఆఫ్ ఇట్ గోరకల్లు రిజర్వాయర్. ఇది మనకి నంద్యాలలో ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే హెడ్లైన్ టేకప్ ఆపరేషన్ బుడమేరు టు ప్రివెంట్ ఫ్లడ్డింగ్ గవర్నమెంట్ అర్జ్డ్. సో ఇక్కడ చూస్తే కొంతమంది మన వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామనాయుడికి సో ఒక మెమరాండం అనేది సబ్మిట్ చేశారు. ఎందుకంటే డీసిల్టింగ్ అండ్ క్లీనింగ్ ఆఫ్ బుడమేరు రివ్యులేట్. సో ఈ బుడమేరు కాలువని క్లీన్ చేయాలి, అంటే డీసీల్డ్ చేయాలి, అంటే పూడికలు తీయాలి అని చెప్పేసి. ఎందుకంటే టు ప్రివెంట్ ఫ్లడ్డింగ్ ఇన్ ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో డీసిల్టింగ్ చేయాలి, క్లీనింగ్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అండ్ ఇక్కడ ఎడిటోరియల్ పేజ్లో చూస్తే మనకి ది లీగాలిటీ ఆఫ్ ఇజ్రాయలీ యాక్షన్స్ అండర్ ఇంటర్నేషనల్ లా అని చెప్పించారు. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ మీనింగ్స్ ఉన్నాయి, అవి చూద్దాము. ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ కదా. ఇక్కడ చూస్తే డీమర్, వైల్ మెనీ నేషన్స్ మే డీమర్ ఫ్రమ్ టేకింగ్ ఏ క్లియర్ పొజిషన్ ఆన్ ద లీగాలిటీ ఆఫ్ ఇజ్రాయల్స్ అన్పారలల్డ్ మిలిటరీ స్ట్రైక్స్ అగేన్స్ట్ ఇరాన్. సో చాలా వరకు నేషన్స్ రిఫ్యూజ్ చేస్తున్నాయి టు టేక్ ఎ క్లియర్ పొజిషన్, ఎందుకంటే ఇజ్రాయెల్ దాని అంతటా అదే ఇరాన్ మీద మిలిటరీ స్ట్రైక్స్ చేస్తుంది కదా. సో దాని మీద క్లియర్ పొజిషన్ తీసుకోవడానికి రిఫ్యూజ్ చేస్తున్నాయి. డిమర్ అంటే రిఫ్యూజ్ చేయడం, షోయింగ్ రిలక్టెన్స్ అని అర్థం వస్తుంది. సో డిమర్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మీనింగ్ ఆఫ్ ఇమినెన్స్ అని చెప్పించారు కదా. ఇక్కడ ఇమినెన్స్ అంటే అబౌట్ టు హ్యాపెన్, అంటే డెఫినెట్లీ ఎట్ సమ్ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్ డెఫినెట్లీ మే ఒక్కర్ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో తొందరలోనే జరుగుతుంది అని చెప్పేసి. ఇమినెంట్ థ్రెట్ అంటే ఇట్స్ గోయింగ్ టు బీ అని అర్థం వస్తుంది. సో ఇమినెన్స్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే ఫ్యూటైల్ మీనింగ్ ఇంపార్టెంట్. ఫ్యూటైల్ అంటే పనికిరాని, వేస్ట్ అని అర్థం వస్తుంది. ఇక్కడ చూస్తే కంటెక్స్లో డిబేట్ ఈజ్ ఫ్యూటైల్, ఈ డిబేట్ వేస్ట్ అని చెప్తున్నారు. ఇన్ ఏ వరల్డ్ వేర్ దేర్ ఈస్ స్కాంట్ రెస్పెక్ట్ ఫర్ ఇంటర్నేషనల్ లా. స్కాంట్ రెస్పెక్ట్ అంటే ఇన్సఫిషియంట్, స్కాంట్ ఈజ్ నథింగ్ బట్ మెర్జ్, చాలా తక్కువ, ఇన్సఫిషియంట్, ఇన్ఎడిక్యూట్ అని మీనింగ్ వస్తుంది. స్కాంట్ రెస్పెక్ట్ ఫర్ ఇంటర్నేషనల్ లాకి సరైన రెస్పెక్టే లేదు, అలాంటి దగ్గర ఈ డిబేట్ వేస్ట్ అని చెప్పేసి ఈ కంటెక్స్లో మీనింగ్. సో స్కాంట్ మీనింగ్ అండ్ అలాగే ఫ్యూటైల్ మీనింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఎడిటోరియల్ పేజ్లో ఇది ఒక ఆర్టికల్ ఫెయిల్డ్ సమిట్ అని చెప్పి ఇచ్చారు. సో రీసెంట్లీ మనకి G7 సమిట్ కనానాస్కిస్ ప్లేస్లో కెనడాలో జరిగింది కదా. సో అక్కడ మన కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మార్క్ కార్నే. సో ఈ అడ్వాన్స్డ్ ఎకానమీస్ యొక్క గ్రూపింగే ఈ G7 అంటాం. ఈ G7 సమ్మిట్ని రీసెంట్లీ ట్రంప్ ఏం సజెస్ట్ చేస్తారంటే G9 అవ్వచ్చు అని చెప్పేసి. హౌ అంటే రష్యాని చైనాని ఇంక్లూడ్ చేసి G9 అవ్వచ్చు అని చెప్పేసి సజెస్ట్ చేశారు. మచ్ టు ద చాగ్రిన్ ఆఫ్ అదర్ లీడర్స్ అని చెప్పించారు కదా. ఇక్కడ చాగ్రిన్ అంటే యాంగ్రీ, ఇరిటేషన్, ఎన్ఓఎన్స్ ఇలా మీనింగ్ వస్తుంది. సో చాగ్రిన్ అంటే యాంగర్ అని చెప్పేసి మీనింగ్, వెరీ ఇంపార్టెంట్.
సో అది యాంగర్ కలిగించింది ఎవరికి అంటే ఇంక్లూడింగ్ ద యుక్రెయిన్ ప్రెసిడెంట్. ఎందుకంటే అక్కడ స్పెషల్ ఇన్వైట్ కింద ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కూడా వచ్చారు. సో రష్యాని ఎలా ఇంక్లూడ్ చేస్తారు మీరు అడ్వాన్స్డ్ ఎకానమీస్లో G7 గ్రూపింగ్లో మీరు ఇంక్లూడ్ చేసుకుంటారు, నన్ను ఎందుకు పిలిచారని చెప్పేసి. సో హీ గాట్ యాంగర్ ఇక్కడ చూస్తే. అండ్ అలాగే ఇది G7 అనేది అడ్వాన్స్డ్ ఎకానమీస్ గ్రూపింగ్ అని మనకి ఆల్రెడీ తెలిసిందే. సో రీసెంట్లీ ఇది ఇన్ఎఫెక్టివ్ ఫోర్స్ కింద డిస్యునైటెడ్గా ఉంది, పని చేయట్లేదు సరిగా. ఎందుకంటే మనకి ఎస్కలేటింగ్ రష్యా ఉక్రెయిన్ వారిని ఆపలేకపోయింది, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది, దాన్ని కూడా ఇది ఎజెండాలోకి తీసుకోలేదు. అండ్ అలాగే గాజా మీద ఇజ్రాయెల్ కూడా బాంబింగ్ చేస్తుంది, సో దాని మీద ఆ ఇష్యూని కూడా తీసుకోలేదు. అండ్ ట్రంప్ అనేది ఒక బిగ్గెస్ట్ డిస్రప్టర్ ఇన్ గ్లోబల్ ట్రేడ్ కింద ఉన్నారు, ఎందుకంటే రెసిప్రోకల్ టారిఫ్స్ అది విధించి ఉన్నారు. సో ఆ ఇష్యూ కూడా తీసుకోలేదు, సో దాన్ని కూడా ఆపలేకపోయారు. సో మొత్తానికి ఈ G7 అనేది ఇన్ఎఫెక్టివ్ ఫోర్స్ కింద ఉంది, సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే కెనడా రీసెంట్లీ ఇప్పుడు మనకి హోస్ట్ చేస్తున్న కెనడాలో కూడా అక్కడ రీసెంట్లీ ఎలక్షన్స్ అయ్యాయి. సో ఎలక్షన్స్ అయ్యి మార్క్ కార్నే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిన హీఈస్ స్టిల్ ఫైండింగ్ హిస్ ఫీట్ అంటే ఇంకా అక్కడ అడాప్ట్ అవుతున్నారు, ఇంకా ఇప్పుడిప్పుడే అడాప్ట్ అవుతున్నారు, ఇంకా కంప్లీట్గా ఆ గవర్నమెంట్ అడాప్ట్ అవ్వలేదని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సమ్మిట్లో మనకి ఇండియాకి కెనడాకి హై కమిషనర్స్ రీస్టోర్ అయ్యాయి, మనకి డిప్లొమాటిక్ టైస్ మళ్ళీ రీస్టోర్ అయ్యాయి, అదొక పాజిటివ్ పాయింట్ కింద చూడాలి. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇట్లాంటి ఇన్ఎఫెక్టివ్ ఫోర్స్ అయిన G7 సమ్మిట్స్కి మనం అటెండ్ అవ్వడం వేస్ట్. 11,000 కిలోమీటర్స్ దూరంలో ఉన్నదానికి ఒక అడ్రస్ ఇవ్వడం కోసం మనం దానికి అక్కడ అటెండ్ అవ్వడం అనేది ఒక ఫ్యూటైల్ అని చెప్పేసి మనకి వేస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే వెరీ ఇంపార్టెంట్, మనకి ఏ ఫెయిర్ షేర్ అని చెప్పి ఇచ్చారు కదా. రిటైనింగ్ ద 41% షేర్ ఇన్ ద డివిజిబుల్ పూల్ ఫర్ స్టేట్స్ విల్ బి అన్జస్ట్ అని ఇచ్చారు. అన్జస్ట్ అంటే ఇక్కడ మీనింగ్ ఇంపార్టెంట్, అన్జస్ట్ అంటే అన్యాయం అని అర్థం వస్తుంది. సో 16th ఫైనాన్స్ కమిషన్ మనకి April 1, 2026 నుంచి దాని ఫినాన్షియల్ డెవల్యూషన్ అనేది మనకి వర్కింగ్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? అరవింద్ పనగారియా. సో వెరీ ఇంపార్టెంట్, 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా. సో మనకి ఈ డెవల్యూషన్ ఇస్ నథింగ్ బట్ ఈ ఫైనాన్స్ కమిషన్ ఒక టోటల్ అమౌంట్ ఉంటుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత షేర్ అనేది స్టేట్స్కి అలొకేట్ చేస్తుంది. సో అకార్డింగ్ టు దిస్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ షేర్ అనేది అలొకేట్ చేస్తుంది. 15th ఫైనాన్స్ కమిషన్లో అది 41% షేర్ అని చెప్పేసి చెప్పారు 15th దాంట్లో. ఇప్పుడు కొత్తగా 16th కదా, 16th ఫైనాన్స్ కమిషన్లో ఇంకా లార్జర్ షేర్ ఇవ్వాలి, అప్ టు 50% ఇవ్వాలి, అదే మాకు లెజిటిమేట్ అని చెప్పేసి స్టేట్స్ అడుగుతున్నాయి. ఆల్మోస్ట్ 28 స్టేట్స్ నుంచి 22 వరకు అడిగాయి 50% కావాలని చెప్పి మాకు. అండ్ ఎందుకు అడిగాయి అంటే పోస్ట్ జిఎస్టీ వచ్చిన తర్వాత చాలా ఈ సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ మీద డిపెండ్ అయిపోయాయి స్టేట్స్ అన్ని. వాళ్ళంతటా వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి అవెన్యూస్ అనేవి లేవు, వేరే దారులు ఏమీ లేవు స్టేట్స్లో. అండ్ ఇక్కడ చూస్తే ఈ ఫైనాన్స్ కమిషన్ ఎట్లా ఇది డెవల్యూషన్ చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ పాపులేషన్ అండ్ అలాగే ఇన్కమ్ డిస్టెన్స్. సో పాపులేషన్ మీద చూస్తే సౌత్ స్టేట్స్ అనేవి పాపులేషన్ తగ్గించాయి, నార్త్ స్టేట్స్ పాపులేషన్ పెంచుకున్నాయి అలాగా. సో ఇది ఒక పెనాల్టీ కింద యాక్ట్ చేస్తుంది సదరన్ స్టేట్స్ మీద, పెర్ఫార్మెన్స్ మీద, రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ చేసినందుకు గాను మాకు పెనాల్టీ విధించినట్టుగా ఉంటుంది ఇది. సో ఇది డెఫినెట్లీ మాకు ఈ డివిజిబుల్ పూల్ ఏదైతే ఉందో 50%కి పెంచాలని చెప్పేసి స్టేట్స్ అడుగుతున్నాయి, సదరన్ స్టేట్స్ ఎస్పెషల్లీ. అండ్ అలా మార్చకుండా 41% ఉంచేసినా సరే అది కోఆపరేటివ్ ఫెడరలిజంకి అగెనెస్ట్గా అయినట్టే. ఎందుకంటే సడన్గా మళ్ళీ సెంటర్ ప్రాబ్లం ఏంటి, సడన్గా 41% నుంచి 50%కి ఇంక్రీజ్ చేసినట్లయితే 90% జంప్ వస్తుంది కదా. 90% జంప్ వస్తే సెంటర్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎందుకంటే అది డిఫెన్స్ మీద ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తుంది అండ్ అలాగే క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది కదా. సో డెఫినెట్లీ సెంటర్ విల్ ఆబ్జెక్ట్ టు దిస్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ దీనికి ఒక మెయిన్ సొల్యూషన్ ఏంటంటే అటు కాకుండా ఇటు కాకుండా మిడిల్ పాత్ అనేది తీసుకొని ఒక న్యూ ఫెడరల్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయాలి, ఫెడరల్ కాంపాక్ట్ అనేది క్రియేట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే సో అందరికీ ఆమోదయోగ్యంగా అంటే స్టేట్స్కి సెంటర్స్కి ఆమోదయోగ్యంగా ఏదో ఒక రూట్ అనేది తీసుకోవాలి విచ్ ఇస్ ఫిజికల్లీ ప్రూడెంట్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇంపెరేటివ్ అది తప్పనిసరి అని అర్థం వస్తుంది, అలాంటి పాత్ తీసుకోవడం తప్పనిసరి అని చెప్పేసి ఇంపెరేటివ్ మీనింగ్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే లోత్ మీనింగ్ ఇంపార్టెంట్. లోత్ అంటే డిస్లైక్ అని అర్థం. ద సెంటర్ వుడ్ బి లోత్ టు లెసన్ ఇట్స్ షేర్, అంటే సెంటర్ డిస్లైకెన్గా ఉంటుంది టు లెసన్ ఇట్స్ షేర్, వాళ్ళ షేర్ తగ్గించుకోవడానికి అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. లోత్ అంటే డిస్లైక్. నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే మనకి ఉత్తరాఖండ్ ఏ హాట్ బెడ్ ఫర్ హెలికాప్టర్ యాక్సిడెంట్స్ రీసెంట్లీ ఉత్తరాఖండ్లో ఎక్కువ జరుగుతున్నాయి కదా. సో ఎందుకు జరుగుతున్నాయి అంటే మోస్ట్లీ ఇక్కడ రీజన్స్ చూస్తే పైలట్ ఎర్రర్, ఇంప్రాపర్ హ్యాండ్లింగ్,
ఇన్ఎడిక్వేట్ మెయింటెనెన్స్, ఇవి మెయిన్గా చూస్తే. అండ్ అదర్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయంటే నాన్ అడహరెన్స్ టు ఫ్లైట్ రూల్స్ బై క్రూ, రూల్స్ని ఫాలో అవ్వట్లేదు, టెక్నికల్ ఫాల్ట్స్ వల్ల. అండ్ అలాగే ఎంటాంగిల్డ్ విత్ కేబుల్స్. సో ఈ కొండల్లో ఈ గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక కొండ మీద నుంచి ఇంకో కొండకి, ఇంకొక మౌంటైన్కి వైర్స్ అనేవి కట్టుకుంటారు. సో దాని ద్వారా, ఈ వైర్స్ ద్వారా, కేబుల్స్ ద్వారా గూడ్స్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో దాంతో ఎంటాంగిల్ అవ్వడం వల్ల ఈ యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్ వై దీస్ హెలికాప్టర్ యాక్సిడెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ దిస్ మౌంటైనస్ ఏరియాస్. ఈ హెడ్లైన్ చాలా ఇంపార్టెంట్. ఇండియా లాంచెస్ ఆపరేషన్ సింధు, ఎవాక్యుయేట్స్ 110 స్టూడెంట్స్ ఫ్రమ్ ఇరాన్ అని చెప్పించారు. సో ఆపరేషన్ సింధు లాంచ్ చేసింది ఇండియా. ఎందుకంటే ఆన్ బ్యాక్డ్రాప్ ఆఫ్ దిస్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది కదా. సో అందువల్ల ఇరాన్లో చిక్కుకుపోయిన ఇండియన్ స్టూడెంట్స్ని, ఇండియన్ డయాస్పోరాని మొత్తం అందరినీ ఎవాక్యుయేట్ చేస్తున్నారు, బ్యాక్ తీసుకొస్తున్నారు. ఎలా తీసుకొస్తున్నారంటే, సో పక్క స్టేట్ అయినా, నైబరింగ్ కంట్రీ అయినా అర్మేనియాకి బై బస్ తీసుకొచ్చి అక్కడి నుంచి అర్మేనియాలో ఉన్న ఎరేవాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా బ్యాక్ టు ఇండియా వస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆపరేషన్ సింధు, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కలకత్తా హెచ్సి ఆస్క్స్ సెంటర్ టు రెజ్యూమ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మన్రేగాస్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో ఈ మన్రేగా అనేది ఒక స్కీమ్, నథింగ్ బట్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఈ స్కీమ్ అనేది వెస్ట్ బెంగాల్లో మళ్ళీ రెజ్యూమ్ చేయాలని చెప్పేసి కలకత్తా హైకోర్టు అనేది ఆర్డర్ ఇచ్చింది. ఈ స్కీమ్ నథింగ్ బట్ 100 days వేజ్ ఎంప్లాయ్మెంట్ టు రూరల్ హౌస్ హోల్డ్స్, రూరల్ పీపుల్కి 100 days వేజ్ ఎంప్లాయ్మెంట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేది చూస్తుంది. అండ్ ఇక్కడ ఎందుకు ఇది ఆప్ చేస్తారంటే, వెస్ట్ బెంగాల్లో ఇర్రెగ్యులారిటీస్ ఇన్ వేజ్ డిస్బర్స్మెంట్, సో వేజెస్ సరిగా ఇవ్వట్లేదు, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పేసి ఈ సెంట్రల్ టీమ్స్ అనేవి ఆ రీజన్తో ఆపేశాయి. సో జనరల్గా ఈ స్కీమ్కి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. సో ఇలా ఆపేయడంతో ఈ స్కీమ్ ఆ స్టేట్ గవర్నమెంట్ ఏం స్టార్ట్ చేసిందంటే కర్మశ్రీ అని చెప్పేసి 50 days ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళంతా వాళ్ళే స్టార్ట్ చేసుకున్నారు. ఆ స్టేట్ గవర్నమెంట్, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ స్టార్ట్ చేశారు. సో బట్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్లీ మన కలకత్తా హైకోర్టు మళ్ళీ రెజ్యూమ్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి అని చెప్పేసి వెస్ట్ బెంగాల్లో ఆర్డర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. అండ్ ఇక్కడ దీని మీనింగ్ ఇంపార్టెంట్. సాక్డ్ మీనింగ్ అంటే రిమూవ్డ్ అని అర్థం వస్తుంది. పూజా కేడ్కర్ వాజ్ సాక్డ్ ఫర్ సబ్మిటింగ్ ఫేక్ డాక్యుమెంట్స్. సో సాక్డ్ అంటే రిమూవ్డ్ అని మీనింగ్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఫాస్టాగ్ పాస్ ఫర్ 3000 టు అలో 200 trips a year. సో ఈ ఫాస్టాగ్ అనేది యాన్యువల్ పాస్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. సో ఈ కమర్షియల్ వెహికల్స్కి వెరీ యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఇయర్కి ఒక్కసారి 3,000 ఫీజు కట్టేసి 200 trips యూస్ చేసుకోవచ్చు. త్రూ టోల్ గేట్స్ ద్వారా పాస్ చేయొచ్చు 200 times అని చెప్పేసి యాన్యువల్ పాస్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు August 15th నుంచి. ఆర్టికల్ చూస్తే మనకి చండీగఢ్ టాప్స్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇండెక్స్, మేఘాలయ కమ్స్ లాస్ట్. సో స్కూల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్లో ఇక్కడ ఏంటంటే పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 రిపోర్ట్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ రిలీజ్ చేసింది. ఇందులో మనకి చండీగఢ్ ఈజ్ ద టాప్ పర్ఫార్మర్ అండ్ మేఘాలయ లాస్ట్ ప్లేస్లో ఉంది ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2023 to 24. సో ఈ గ్రేడింగ్ ఇండెక్స్ అనేది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనకి రిలీజ్ చేస్తుంది. ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి యువ అండ్ బాల్ పురస్కార్ అవార్డ్స్ అనౌన్స్డ్. సో ఈ సాహిత్య అకాడమీ అనౌన్స్ చేస్తుంది యువ పురస్కార్ అండ్ బాల్ పురస్కార్ అవార్డ్స్. సో ఇవి డిఫరెంట్ పీపుల్కి అనౌన్స్ చేసింది. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి అవార్డు వచ్చేసి మనకి 50,000 rupees ఇస్తారు. అలాగే విత్ కాపర్ ప్లేక్తో సహా 50,000 rupees క్యాష్ అవార్డు అనేది ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ సెబీ చైర్పర్సన్ ఎవరంటే తుహిన్ కాంతా పాండే. వెరీ ఇంపార్టెంట్, సెబీ చైర్పర్సన్ తుహిన్ కాంతా పాండే. అండ్ అలాగే ఇక్కడ ఎకనామిక్ టర్మ్లో ఒకటి ఇంపార్టెంట్ టర్మ్ వచ్చింది రివర్స్ ఫ్లిప్పింగ్ అనేది. వెరీ ఇంపార్టెంట్. రివర్స్ ఫ్లిప్పింగ్ అంటే ఇండియన్ స్టార్టప్స్ జనరల్లీ ఓవర్సీస్లో అంటే వేరే కంట్రీస్లో ఒరిజినల్లీ ఇన్కార్పొరేట్ అయ్యి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని ఇండియాకి బ్యాక్ మూవ్ చేసుకోవాలనుకుంటే సో దాన్ని మనం రివర్స్ ఫ్లిప్పింగ్ అంటాం. సో వెన్ ఇండియన్ స్టార్టప్స్ ఒరిజినల్లీ ఇన్కార్పొరేటెడ్ ఓవర్సీస్ మూవ్ దేర్ హెడ్ క్వార్టర్స్ అండ్ ఓనర్షిప్ బ్యాక్ టు ఇండియా, సో దాన్ని మనం రివర్స్ ఫ్లిప్పింగ్ అంటాం. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియాస్ రైస్ అండ్ టీ ఎక్స్పోర్టర్స్ హిట్ బై ద ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్. సో ఈ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుండడం వల్ల ఇండియాకి బాస్మతి రైస్ అండ్ టీ మేజర్లీ మనకి ఇది ఇరాన్కి సప్లై చేస్తూ ఉంటాం. అండ్ ఇరాన్ ఈజ్ ద లార్జెస్ట్ మార్కెట్ ఫర్ ఇండియన్ బాస్మతి రైస్. సో ఇవి డెఫినెట్లీ సో ఇది ఫేస్ చేస్తాయి, కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి. అండ్ అలాగే ఎందుకు ఫేస్ చేస్తాయి అంటే ఈ ఫ్యూయల్ కాస్టులు పెరిగిపోతాయి డెఫినెట్లీ. ఎందుకంటే ఇరాన్ ఈజ్ అ మేజర్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ నేషన్. సో ఫ్యూయల్ కాస్టులు పెరిగిపోతాయి ఆన్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్ వార్. సో దానివల్ల ఎయిర్ ఫ్రైట్ కాస్ట్ కానీ సీ ఫ్రైట్ కాస్ట్ కానీ పెరిగిపోతాయి. సో సీ ద్వారా పంపించడానికి ఆ కాస్ట్స్ అనేవి పెరిగిపోతాయి. సో అలాగే సో ఈ మేజర్లీ ఈ 2 products మీద బాస్మతి రైస్ మీద టీ ప్రొడ్యూసర్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది దీనివల్ల అని చెప్పేసి ఇచ్చారు.
సో ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేస్తాం. సో వీడియో ఇక్కడ వరకు వచ్చినట్లయితే మీకు డెఫినెట్లీ నచ్చితే గివ్ ఇట్ ఏ లైక్ అండ్ ప్లీజ్ డూ కమెంట్. ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ మోటివేషన్ ఫర్ మీ టు డూ ఎవ్రీ డే దిస్ టైప్ ఆఫ్ వీడియోస్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.